హలో నమస్తే. సింపుల్ రైస్తోనే మామూలుగా పన్నీర్ బిర్యానీ అయితే సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక బౌల్లో రైస్ తీసుకున్నాను. వండిందే అంత డీప్గా కాకుండా మామూలు రైస్తోనే చేస్తున్నాను అనమాట. బాస్మతి రైస్తో అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కాకపోతే నేను అప్పటిదప్పుడు అనుకొని ఇట్లా తినాలనిపించి చేస్తున్నాను. దానికోసం పన్నీర్ ఒక 100 గ్రామ్స్, చెక్క, లవంగాలు, ఇలాచి, కొద్దిగా షాజీరా, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా, అట్లనే ఒక నిమ్మకాయ, తగినంత ఆయిల్, ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు, అట్లాగే కొత్తిమీర, పుదీనా కొంచెం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం చిటపట్లాడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసాక ఉల్లిపాయలు అయితే కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులో. ఇంకా దీనికోసం అయితే ఒక 5-6 ఎల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్క అయితే అప్పటిదప్పుడు దంపేసి పెట్టుకున్నా, అది కూడా ఇందులో వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో కూడా ఒకటి మీడియం సైజు కట్ చేసి ఇందులో వేసుకోవాలి. టమాటో అయితే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం టేస్ట్ కావాలంటే ఇంకొంచెం 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. మామూలుగా అయితే ముందే ఆయిల్లో కూడా దేవి పెట్టుకోవచ్చు, అట్లా కాకుండా నేనైతే ఇట్లా డైరెక్ట్గా తాలింపులోనే వేసిన అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉప్పు, కారం, పసుపు, అట్లనే బిర్యానీ మసాలా కూడా ఇందులోనే వేసి మరోసారి ఇట్లా కలిపేసుకుందాం. ఇంకా దీనికోసం అయితే ఒక 1/2 కప్పు పెరుగు తీసుకున్న, అది కూడా ఇందులో వేసుకుందాం. వేసుకున్నాక మొత్తాన్ని ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు పెరుగులో కొంచెం ఇవి మగ్గినట్టు అవుతాయి కదా పన్నీర్ ముక్కలు, అందులోకి ఒక సగం చెక్క నిమ్మకాయ పిండేసుకుందాం. నిమ్మకాయ పిండుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇవి ఫ్రై చేసుకొని ముందుగా కొంచెం ఇందులోంచి ఒక సగం పన్నీర్ని అయితే తీసుకోవాలి. ఆయిల్ పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం మిగతా కొంచెంని ఇందులోనే ఇట్లనే పెట్టుకుందాం. ఇంకా ఎందుకంటే రైస్ ఇందులో వేసిన తర్వాత పైన మిగతాయి కూడా వేసేసుకుందాం. మామూలుగా బిర్యానీ రైస్తో అయితే బిర్యానీ రైస్ ఉడికేటప్పుడే 70% ఉడికిన తర్వాత ఇందులో వేసుకుంటాం కదా, అంటే నేను అప్పటిదప్పుడు అనుకొని ఇట్లా చేసిన అనమాట. కాబట్టి రైస్ మొత్తం ఉడికింది. ఇక్కడ ఆ ఉడికిన రైస్నే వేస్తున్నాను నేను. ఇది వేసిన తర్వాత మిగతాది కూడా పన్నీర్ కర్రీ లాంటిది దీనిపైన వేసుకొని కొంచెం ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉంచితే సిమ్లో పెట్టుకుంటే ఇంకా అంతే, పన్నీర్ బిర్యానీ సింపుల్ స్టైల్లో రెడీ అయిపోతుంది. తినడానికి అయితే టేస్ట్ బాగానే ఉంది. ఇంకా అంతే, ఇది బాగా పొగలు వచ్చిన తర్వాత దింపేసుకొని సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ మాత్రం బాగానే కుదిరింది. ఓకేనా, చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.